పంచాననం పరమపూరుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రిసకలార్థకరం వరేణ్యం లక్ష్మీసహాయగణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవాని. బిందుత్రికోణవసుకోణదశారిగ్మమన్వశ్చ నాగదళషోడశపత్రయుక్తవృత్తత్రయం చ ధరణీసదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శివపురాణ అంతర్గతంగా కాలం యొక్క నియమములు, ఆ నియమానుసారంగా జీవుడు జన్మనెత్తినందుకు గాను ఈ పంచభూతాత్మక, పంచేంద్రియ, పంచకర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, సప్తధాతు నిర్మిత దేహంతో చేసుకోవలసినటువంటి కర్మలు, ఆ కర్మల యందు ఎంత ధర్మము ఆచరింపబడాలి, ఆ ధర్మముచ్చే ఆచరింపబడినటువంటి కర్మల యందు ఎంత నిష్కాముకత్వం అనేటువంటిది ఉండాలి, ఆ నిష్కాముకత్వం అనేటువంటి దానితో చేసినటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మలచ్చే జీవుడు ఎటువంటి లబ్ధిని పొందుతాడు, ఆ లబ్ధిని పొందినటువంటి జీవుడికి కలిగేటువంటి మోక్షము అనబడేటువంటి ఆనంద స్థితి ఎటువంటిది, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ కొన్ని రకాల సమయములలో ఆ మాసాంతర్గతంగా కావచ్చు, ఆ మాసాంతర్గతంగా ఉన్నటువంటి పక్ష అనుసంధానం చేసుకున్నటువంటి కాల నిర్ణయం బట్టి కావచ్చు, ఆ పక్షములలో ఉన్నటువంటి తిథి వార నక్షత్రములను బట్టి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు శివ పురాణంలో చేయబడ్డాయి. అటువంటి సూచనలను స్వీకరించి ఎవరైతే ఆ తిథుల యందు, ఆ వారముల యందు, ఆ మాసముల యందు ప్రత్యేకమైనటువంటి ఆరాధనని ఏదైతే సూచించబడుతుందో వేదాంతర్గతమైనటువంటి శివపురాణంలో ఏ సూచనలు అయితే చేయబడ్డాయో అటువంటి సూచనలను ఆధారం చేసుకుని కనుక పరమేశ్వరుణ్ణి ఆరాధించుకున్నట్లయితే దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే ఇహపర సౌఖ్యములు రెండు కూడా అందింపబడతాయి అనేటువంటి చెప్పదగింది. ఆ ఇహపర సౌఖ్యముల కోసమేనా ఇంత పూజ అనబడేటువంటిది సర్వకర్మలను కూడా తొలగించి ఆ కర్మల ద్వారా చేసేటువంటి విభూతి, అంటే ఏ కర్మలైతే కష్టాన్ని కలిగిస్తాయో, ఏ కర్మలైతే సుఖాన్ని ఇస్తాయో, అటువంటి రెండు కర్మల ద్వారా పొందేటువంటి విభూతి ఏదైతే ఉంటుందో ఆ విభూతి ద్వారా పొందేటువంటి భోగ భాగ్యములన్నింటికీ కూడా మనం చేసేటువంటి కర్మాచరణ సాక్షిభూతంగా నిలుస్తుంది అని చెప్పుకున్నాం. ఆ సాక్షిభూతమైనటువంటి కర్మలన్నింటికీ ఆధారం ఎవరు? జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆధారమైనటువంటి వాడెవడు? ఈ కర్మలు అసలు ఇలా చెయ్యాలి, ఇది ఆధారము అని చెప్పినటువంటి వాడెవడు అంటే పరమేశ్వరుడు. ఎలా చెప్పాడండి, ఎక్కడ చెప్పాడండి అంటే శివనామములన్నింటిలోనూ కూడా పరమేశ్వరుడికి భర్గ అనేటువంటి నామం, భర్గుడు అనేటువంటి నామం ఉంటుంది. భర్గుడు అంటే అర్థం ఏమిటి అంటే దీనికన్నా కూడా ముందు ప్రసక్తి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం, అకార ఉకార మకార నాద బిందువులతో కూడుకున్నటువంటి ప్రణవం ఏదైతే ఉందో ఆ ప్రణవానికి ఎవరు ఆధారభూతుడు అంటే పరమేశ్వరుడు. ప్రణవం ఎందులోంచి వచ్చింది అంటే వేదస్వరూపం. ఆ వేదం ఎందులోంచి వచ్చింది అంటే పరమేశ్వరుడిలోంచి వచ్చింది. పరమేశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదస్వరూపం. ఆ వేదస్వరూపంలో మొట్టమొదటి చెప్పబడింది ఏమిటి అంటే ఓంకారం. ఆ ఓంకారంలో ఉన్నటువంటి అంతర్గత తత్వం ఏమిటి అంటే అకార ఉకార మకార నాద బిందు స్వరూపాలు. ఈ నాద అకార ఉకార మకారాలని వినడానికి, అనడానికి శక్తి ఉంటుంది జీవులందరికీ కూడా. దాన్ని వినచ్చు, అనచ్చు. కానీ నాదము బిందువు అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలవుతుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా పలకాలి అంటే పలికేటువంటి శక్తి అకార ఉకార మకారం ద్వారా వచ్చిన
ఆ పలకగలిగేటువంటి దానికి నాందిగా ఏ నాదమైతే లోపల ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వర తత్వంగా నీలో జనించిందో ఆ పరమేశ్వర తత్వమే నాదముగా అది ఎలా ఉంటుంది, ఎలా వినిపిస్తుంది, దాని యొక్క స్వరూపం ఏమిటి, ఆ నాదము యొక్క అసలు అంతర్గత స్థితి ఏమిటి అంటే చెప్పడానికి మనకి శక్తి లేదు, దాన్ని గ్రహించగలము కానీ చెప్పడానికి అవకాశం లేదు. మరి బిందువు ఎలా మనం గ్రహించగలము అంటే ఇంత ఓంకారం ఇంత ప్రణవం మనలోంచి వస్తుంది అంటే ఒక ఆది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింటే బిందువు. ఆ బిందువు నుంచి మొదలెట్టి ప్రవాహంగా మొత్తం మనలో ఉన్నటువంటి నాదతత్వం అంతా బహిర్గతం అవ్వాలే తప్ప ఇది బిందువు అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఆ బిందువును ఆధారం చేసుకుని ఏ విశ్వం అయితే ఆవిష్కృతమైందో ఆ విశ్వానికి అంతటికీ కూడా ప్రకృతి పురుషుడు అని రెండు తత్వాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ నాదము బిందువు అని ఏదైతే చెప్తున్నామో ఆ నాదబిందు స్వరూపాలే ప్రకృతి పురుషతత్వంలో. అంటే అర్థం ఏమిటండి, ఇక్కడ నాదము బిందువు అని చెప్తున్నారు, ప్రపంచంలోకి వచ్చేటప్పటికల్లా ప్రకృతి పురుషుడు అని చెప్తున్నారు, రెండు ఒకటే అని చెప్తున్నారు. ఎలా కుదురుతుంది, వెంటనే ఒక డౌట్ వస్తుంది. ఎలా కుదురుతుంది అంటే ఈ జగత్తు వ్యక్తము కానప్పుడు, అంటే అంతా శివుని యందు లయించినప్పుడు తనలో తాను రమిస్తూ శివుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. అప్పుడు జగత్తు లేదు, తానొక్కడే తనలో తాను రమించిపోతూ ఉన్నాడు. ఆ తనలో తాను రమించిపోతున్నాడు అంటే ఇప్పుడు సర్వము ఇందులో ఉన్నట్లు, ఆయన యందు ఉన్నట్లు కదా. ఆయన యందు ఉన్నటువంటి దాన్ని తన లోపలే ఉంచుకొని సర్వము తానే తనలో తను రమిస్తున్నాడు. తనలో తాను రమిస్తున్నాడు అంటే తన గర్భము యందు సర్వమును నిలుపుకున్నటువంటి వాడిగా తాను భర్గుడుగా ఉన్నాడు. భర్గ అనే స్వరూపాన్ని తిరిగేసామనుకోండి, దోశ వేసాం తిరిగేసాం, ఏమవుతుంది, ఇక్కడ కాలుతుంది అక్కడ కాలుతుంది. ఆ కాలిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం, పచనం చేస్తున్నాం. అలా నామాన్ని అర్థం చేసుకోవాలి అంటే అందులో సంస్కృత పదాలని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి అంటే ఏం చేయాలి, ప్రతిదాన్ని కూడా ముందు నుంచి ఎలా చదువుతామో అర్థం చేసుకునే విధానంలో వెనక నుంచి వచ్చే ప్రయత్నం చేయాలి. భర్గ అనేటువంటి నామం కలిగినటువంటి పరమశివుడు తన గర్భము యందు, ఆ గర్భము యందు సకలమును ఉంచుకున్నటువంటి వాడు కనుక తాను భర్గుడైనాడు. భర్గ అనే నామం ఎందులోంచి వచ్చిందంటే సర్వమును తన గర్భము యందు నిక్షిప్తం చేసినటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు కనుక, అటువంటి గర్భము యందు సర్వమును దాల్చినటువంటి వాడు కనుక అవ్యక్త స్థితిలో, అంటే ఏది కనపడట్లా. అలాంటి శివుడు కనపడుతున్నాడా, చూసేవాడు ఎవరు లేడుగా. విశ్వము వస్తే శివుణ్ణి గ్రహించేవాడు చూసేవాడు ఒకడు ఉంటాడు. ఏదీ లేదు జగత్తులో, సర్వము తానే ఉన్నాడు, తనలో తాను రమించిపోతున్నాడు. ఎలా, భర్గుడిగా. అలా గర్భములో సమస్తమును దాల్చినటువంటి భర్గస్వరూపము రమించిపోతుంది. ఆ రమించినటువంటి భర్గస్వరూపం నుంచి ఒక చిన్న సంకల్పం వచ్చింది. ఆ సంకల్పమే నాదము. ఒక సంకల్పం ఇలా చెయ్యాలి అని ఒక ఆలోచన రాగానే అది ఎలా ఉంటుంది, ఒక స్వరంతో కూడుకుని ఉంటుంది. ఒక సంకల్పం కలిగింది అంటే లోపల ఒక స్వరం వచ్చినట్లే కదా. ఆ స్వరంతో నాదం ఏర్పడింది. ఆ నాదముతో ఏ సంకల్పం అయితే పరిపుష్టం అవ్వాలో, ఒక విశ్వముగా జనించాలో, ఆ విశ్వముగా జనించబడేటువంటి సంకల్పంతో మొట్టమొదట బిందువు ఏర్పడింది. సర్కిల్ గీయాలి, చేతిలో పొట్రాక్టర్ పెట్టుకున్నాం. మొట్టమొదటి ఏం చేస్తాం, ఒక బిందువు దగ్గర దాన్ని కేంద్రీకృతం చేస్తాం. కేంద్రీకృతం చేసి దాని వెనకాల ఉన్నటువంటి ముళ్ళుని ఎంత దూరం తిప్పితే ఈ బిందువును ఆధారం చేసుకుని అంత పెద్ద విశ్వం ఏర్పడుతుంది. అంతే కదా. మనం మొత్తం ఈ రేఖాగణితం అని నేర్చుకున్నాం చిన్నప్పుడు. ఆ రేఖాగణితంలో మొత్తం చెప్పేది ఏమిటి, ఒక బిందువుని ఆధారం చేసుకునే సమస్తము ఏర్పడుతుంది అని చెప్పడం. అలా ఆ బిందువు ద్వారా జగత్ అంతా ఏర్పడింది. ఏ జగత్ అయితే ఇన్నాళ్ళు శివుని యొక్క గర్భము యందు ఉందో అవ్యక్తంగా, ఆ అవ్యక్తంగా ఉన్నటువంటిది ఇప్పుడు ఏమైంది, ఈ నాదము వలన బిందువుగా మారి బిందువు వలన విశ్వము యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ విశ్వము యొక్క ఆవిర్భావం జరిగింది అంటే అర్థం ఏమిటి, మొత్తం వ్యక్తంగా ఉంది, కనపడుతుంది. ఇన్నాళ్ళు కనపడలేదు, ఇప్పుడు కనపడుతుంది. అవ్యక్త దశ నుంచి వ్యక్త దశ నుంచి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు నాద బిందుతత్వాలుగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా, శివశక్తులు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ జగత్తు ఆవిష్కృతమైనాకేమయ్యారు, ఇందులో బిందువు అమ్మవారు నాదము ఏదైతే ఆ ముళ్ళుగా మారి ఆ బిందువును అనుసరించి విశ్వముగా వ్యాప్తి చెందిందో అది నాదం అని చెప్పబడితే, ఈ బిందు నాదములు రెండు విశ్వము వ్యక్తమైన తర్వాత విశ్వము ఎందు ప్రకృతిగా బిందు స్వరూపం అంటే అమ్మవారి స్వరూపం అంతా ప్రకృతిగా, ఆ నాదస్తత్వం అంతా కూడా పురుషతత్వముగా, అవునా కదా. ఈ పురుషతత్వముగా జగత్తులోకి వచ్చింది. ఆ పురుష ప్రకృతి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి ద్వారా వృద్ధి చెందింది జగత్తు. ఆ వృద్ధి చెందినటువంటి జగత్తంతా ఏదైతే ఉందో దానిలో కలిగేటువంటి సమస్తమైన విషయాలకు వీరిద్దరు కూడా తల్లిదండ్రులుగా నిలుస్తూ ఉన్నారు. అలా జగత్తులో ఉన్నటువంటి దాన్నంతటినీ తన కడుపు నుంచి అంటే గర్భములో ఉన్నటువంటి దాన్ని మొత్తం జగత్తుగా వ్యక్తం చేయగలిగాడు గనక
ఆ వ్యక్తం చేసినటువంటి శివస్వరూపానికి భర్గ అనేటువంటి నామం వచ్చింది. ఈ భర్గ అనేటువంటి నామము కలిగినటువంటి శివుని యొక్క ఈశ్వరి పేరు, ఆవిడ ప్రకృతి అని చెప్తున్నాం. ఆ భర్గ అనేటువంటి ఈశ్వరుని యొక్క నామమును కలిగినటువంటి ఈశ్వరి భర్గ అనేటువంటి స్వరూపంతో పిలువబడుతుంది. ఆ భర్గ అంటే ప్రకృతి అని చెప్పాం. ప్రకృతి వలనే ఇప్పుడు మనకి జగత్తులోంచి ఏమొస్తుంది? సకల భోగాలు వస్తున్నాయి. ప్రకృతి వల్ల చెమట, ప్రకృతి వల్ల చల్లదనం, ప్రకృతి వల్ల ఆనందం, ప్రకృతి వల్ల వాన, ప్రకృతి వల్ల వసంతం, ప్రకృతి వల్ల చైత్రం, ప్రకృతిలోంచి సకలమైనటువంటి ఐశ్వర్యాలు, ప్రకృతిలోంచి పూలు పూయడం, ప్రకృతిలోంచి కాయలు రావడం, కాయలు పళ్ళవడం, విత్తనాలు నాటడం, విత్తనాల్లోంచి చక్కగా ధాన్యం రావడం, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాన్ని వాడుకుంటూ మన జీవితాన్ని ఐశ్వర్యవంతంగా మార్చుకుంటున్నాం. అంటే ప్రకృతిలోంచి ఇప్పుడు ఏమొచ్చింది? భోగములన్నీ వచ్చాయి కదా. ప్రకృతి నుంచి భోగములన్నీ వచ్చాయి. అంటే ప్రకృతి ఇప్పుడు అమ్మవారంటే అమ్మవారికి భర్గా నామం ఉంది కనుక భర్గా అనేటువంటి తత్వము నుంచి వచ్చిన భోగములు జగత్తు యందు ఉన్నాయి కనుక భర్గా ద్వారా భోగములను జగత్తుకి ఇచ్చిన వాడు కనుక భర్గ అనే నామంతో నిత్యము స్తుతించబడుతూ ఉంటాడు. అటువంటి భర్గునికి నమస్కారం. అటువంటి భర్గునికి నమస్కారం చేస్తే ఇప్పుడు ఏమైంది? ఆ భర్గుడు ఎలాంటి వాడు? ప్రకృతికి ఈశ్వరుడు. ప్రకృతి యందు ఉండేటువంటి భోగభాగ్యములన్నింటినీ అనుభవించేవాడు జీవుడు. ఈ ప్రకృతి ఏ భోగములు ఏదైతే ఇస్తోందో ఆ భోగములన్నింటినీ అనుభవిస్తున్నాడు జీవుడు. అంటే ఆ భోగం ఎప్పుడు సుఖంగా ఉంటుందా? ఆశ్వీజ మాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, అబ్బా ఆనందం, రోజు పూజలు చేసేసుకోవచ్చు, అందరూ దీపాలు పెట్టేసుకోవచ్చు, బాగుంది. ఇన్ని బాగున్నా బాధ పెట్టే అంశం ఏమిటి? చలి విపరీతంగా ఉంటుంది. పైగా ఆశ్వీజ కార్తీకములందు కనపడేటువంటి చలి ఎలా ఇబ్బంది పెడుతుందో కనపడనటువంటి కాలస్వరూపమైన యమద్రంశ పెచ్చుమీరుతుంది. ఆ యమద్రంశ నుంచి రక్షించుకోవడం కోసం ఏం చేయాలి? రకరకాల విధి విధానాలతో పూజలు చెప్పారు. వానాకాలం బాగుంటుంది, కానీ దానివల్ల వచ్చేటువంటి రోగాలు శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అంటు రోగాలు శరీరాన్ని కష్టపడుతూ ఉంటాయి. కనుక ఒక కాలము ఉంది అంటే దానివల్ల సకలము భోగములు అంటే సుఖప్రదాయములైనటువంటి విషయాలే వస్తాయి అంటే చెప్పడానికి అవకాశం లేదు. కొంత సుఖము ఉంటుంది, ఆ సుఖము వెళ్ళంటే కాస్త ఇబ్బంది ఉంటుంది. కనుక ఈ సుఖము దుఃఖము అనేటువంటి రెండింటినీ కూడా ఇవ్వగలిగింది ప్రకృతి ఒక్కటే. కనుక ఏ ప్రకృతి అయితే నీకు భోగములన్నింటినీ ఇస్తుందో ఆ భోగము యొక్క స్వరూపములు రెండు, అది సుఖము దుఃఖము. ఈ సుఖ దుఃఖాలు రెండింటినీ మనందరికీ అనుభవించడానికి ఇస్తూ తాను భర్గుడై జగత్తుకందరికీ సాక్షిభూతంగా నిలుస్తున్నటువంటి వాడు గనక భర్గా అనేటువంటి నామముతో భోగభాగ్యములు అందించేటువంటి వాడు గనక నీకు సుఖము సుఖం అనిపించినా దుఃఖము దుఃఖం అనిపించినా ఆ సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా అయ్యా ఇవి నీవిచ్చినవే కానీ నేను చేసినటువంటివి కావు, ఈ అనుభవించేటువంటి శక్తిని నాకు పెంపొందించు. ఇప్పుడు కష్టం వచ్చింది, నాకు శక్తి లేదు, ఈ కష్టం నాకు చాలా పెద్ద ఇబ్బందిగా మారిపోయిందయ్యా, ఈ కష్టాన్ని కూడా కష్టం కాదనకుండా అనుభవించగలిగేటంత శక్తిని నాకు ఇవ్వు పరమేశ్వరుడు అడగాలి. ఆ అడగడం కోసమే భర్గుణ్ణి పట్టుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ భర్గనామాన్ని నిరంతరము స్మరిస్తూ ప్రకృతితో తాదాత్మ్యత చెందకుండా ఈ ప్రకృతి నాకు సుఖాన్ని ఎంత ఇస్తుందో దుఃఖాన్ని అంతే ఇస్తుంది. ఇది శాశ్వతం కాదు. ఒక నిమిషం బాగుంటుందో ఒక నిమిషం బాగుండట్లేదు. నిన్నదాకా చలి బాగుంది, ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే విసుగ్గా అనిపిస్తుంది. ఇంకొన్నాళ్ళు పోతే ఫ్యాన్ అయితే ప్రాణం పోతుంది అనిపిస్తుంది. ఇంకొన్నాళ్ళు పోతే దోమలు వస్తాయి, ఆ దోమలతో పాటు హాయి కూర్చుందాం అనుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ ఎలాంటివి? కాలానుగుణంగా మనతో పాటు రమించేటువంటి ప్రకృతి తత్వాలు. ఈ రమించేటువంటి ప్రకృతి తత్వాలన్నీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్లనే జగత్తులోకి వచ్చాయి. కనుక భోగములన్నింటినీ ఇచ్చినటువంటి భర్గనామాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే, భర్గ అనేటువంటి దానికి ఇంకొక నామం ఏం చెప్పారు? జ్యోతి. దాన్ని మనము వికృతి పదంగా వాడితే భర్గ అనే దాన్ని భగ అంటాం. భగ అంటే భగములు కలిగినటువంటి వాడు అని అర్థం. ఇది కూడా మనకి సంస్కృత వాక్యంగా కనబడుతూ ఉంటుంది. భగవంతుడు అని నామాన్ని చెప్తూ ఉంటాం. పరమేశ్వరుడికి సర్వవ్యాపక నామం ఏదైనా ఉంది అంటే ఒక స్వరూపంతోనూ ఒక తత్వంతోనూ సంబంధం లేకుండా ఒక అందరూ వాడగలిగేటువంటి నామం భగవంతుడు అనేటువంటి నామం, పరమేశ్వరుడి యొక్క నామం. ఆ భగవంతుడు అనే నామం ఎందులోంచి వచ్చింది అంటే ఈ భర్గ అనేటువంటి దానిలోంచి భగము అంటే సకలమైనటువంటి మంగళాలను ఇచ్చేటువంటి వాడు, సకల ఐశ్వర్యాలకి తాను మూలస్థానముగా ఉండేటువంటి వాడు, సకలమైనటువంటి కీర్తులు తన ఎందుకు కలిగినటువంటి వాడు, తనని కొలిచిన వాళ్ళకి ఆ కీర్తిని అందించేటువంటి వాడు, శుభములను సర్వులకి ఇచ్చేటువంటి వాడు, ఆ శుభములతో పాటు కళ్యాణప్రదమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ఈ కళ్యాణ స్వరూపంతో పాటు అమితమైనటువంటి కాంతి స్వరూపముగా జగత్తుని ఆధారభూతుడై సర్వదా రక్షించేటువంటి వాడు. ఇవన్నీ భగము అనేటువంటి నామానికి అంతరార్థంగా నిలుస్తుంటాయి. కనుక ఏ భర్గము నుంచి భోగప్రదాయకమైనటువంటి జగత్తు అంతా కూడా నిర్మితమైందో, ఆ భోగము సుఖదుఖాల్ని ఆలంబన చేసుకుని ఉంటుందో, ఆ సుఖదుఖములలో
ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మన దరికి చేర్చి దాని ద్వారా మనం అనుభవించేటువంటి కర్మలకు తాను సాక్షిభూతుడుగా నిలిచేటువంటి ఆ భర్గుడు భగవంతుడిగా ఎలా ఉన్నాడు? ఆ భగ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఇన్ని స్వరూపాలు తన ఎందుకు కలిగి ఉన్నట్టున్నాడు, ఇన్ని తత్వములు తను ఎందుకు కలిగినటువంటి వాడు కనుక ఈ భగము కలిగినటువంటి వాడు, భగము అనబడేటువంటి ఇన్ని ఐశ్వర్యములను, ఇన్ని విలాసాలను తను ఎందుకు కలిగి ఉన్నటువంటి వాడు కనుక భగవంతుడిగా జగత్తులో ఆవిష్కృతమైనాడు. అటువంటి భగవంతుణ్ణి పట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? భగము అన్నాం, పరమాత్మ స్వరూపము అని చెప్తున్నాం. ఆ జ్ఞానప్రదాత అనుక్షణము కూడా కాంతి జ్యోతిగా వెలుగుతూ ఉంటాడట. ఆ కాంతి జ్యోతిగా వెలుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి అధీనంలో ఉందో, ఈ ప్రకృతి అంతా ఎవరి అధీనంలో ఉంది? పురుషుడి అధీనంలో ఉంది. బిందువు నుంచి వృత్తం వచ్చింది కదా, బిందువు వచ్చింది, బిందువు నుంచి వృత్తం వచ్చింది. ఈ ప్రకృతి ఆ బిందువుకి వృత్తానికి లోబడి మధ్యలో సంచరిస్తుంది కదా. ఒక వృత్తం లోపల ఏదైతే సంచరిస్తుందో దాని ప్రకృతి అన్నాం. ఆ ప్రకృతి ఇప్పుడు ఎవరికి లోబడి ఉంది? పరమాత్మకి లోబడి ఉంది. పరమాత్మ అంటే పురుషుడికి లోబడి ఉంది. ఆ పరమాత్మ ఎలాంటి వాడు? సర్వమును తన యందు దాల్చినటువంటి వాడు. ఇది తెలుసుకున్నాం ముందు. ఇంత జాగ్రత్తగా ఈ విషయాన్ని ఇంత విశ్లేషించడంలో అర్థం తర్వాత అర్థమవుతుంది. కనుక ప్రకృతి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నట్టు? పరమేశ్వరుడి అధీనంలో ఉంది. ఆ మనమంతా కూడా ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నాం? ప్రకృతి ఎలా చెప్తే అలా వింటున్నాం. ప్రకృతి ఇప్పుడు వేడిగా ఉంటే వేడిగా ఉందని బాధపడతాం, చల్లగా ఉంటే అప్పో రగ్గులు కప్పేసుకుని ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఆహ్లాదంగా ఉంది అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇల్లు వదిలేసేసి ఊటీ కొడైకెనాల్ వెళ్ళిపోతాం, ఇంకేదో ఉంది అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. సో మనంతా జీవులందరూ కూడా ప్రకృతి అధీనంలో ఉన్నారు. కనుక కాలస్వరూపుడైనటువంటి భగవంతుని పట్టుకోవాలి అంటే ఈ కాలస్వరూపుడి అధీనంలో ఏమున్నాయి? ప్రకృతి ఉంది, జీవుడు ఉన్నాడు. ఈ జీవుణ్ణి ప్రకృతిని రెండింటినీ తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు కనుక భర్గుడు అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉన్నాడు. ఆ భర్గుడు అనేటువంటి స్థానంలో భగమైన ప్రకృతి నుంచి లభించే అనుభవము భోగము కనుక అటువంటి భోగభాగ్యాలను జీవులందరికీ అందించేవాడు కనుక భర్గనామంతో పిలువబడుతూ భగవంతుడిగా తెలియబడుతూ ఈ భగవత్స్వరూపంతో మొత్తం భోగప్రదాతగా దాతగా మా అందరి యందు నిలుస్తూ మనం అనుభవించేటువంటి ప్రతి కర్మకి కూడా తాను సాక్షిగా నిలుస్తున్నాడు. అటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి భర్గుడికి నమస్కారం. ఆ నమస్కారం చెప్పిన ప్రతిసారి ఇప్పుడు ఏమవుతుంది? మనస్సులోకి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఏమండి అన్నీ అడిగితే ఇచ్చేవాడు కదా, ఆ అడిగితే ఇచ్చేవాడిని ఎలా పట్టుకోవాలి? అయితే ఆయన కనపడాలి, లేకపోతే నా యందు ఉన్నాడు అంటే నాకు తెలిసి ఉండాలి, నాకు తెలియకుండా నాలో ఇంకోటి ఎలా ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు ఫ్యాన్ గాలి బాగా వస్తుంది, ఫ్యాన్ గాలి బాగా వస్తున్నప్పుడు ఇప్పుడు ఏమంటాం? ఫ్యాన్ కట్టేయండి బాబోయ్ అంటాం. ఫ్యాన్ కట్టేయండి, పేపర్లన్నీ ఎరిగిపోతున్నాయి అంట. ఫ్యాన్ కట్టేయండి అంటే ఉన్నట్టుండి ఇప్పుడు తిరుపతి వచ్చేసి ఇక్కడ స్టూల్ వేసేసుకుని ఒక గుడ్డ కట్టేసుకుని ఒక పెద్ద తాడు పట్టేసుకుని ఆ తిరుగుతున్న ఫ్యాన్కి తాడేసి కట్టేద్దామని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఆ చేతులు ఉంటాయా పోతాయా? ఏమిటా వెర్రివేషాలని తిడతాం. అవునా కదా? ఏమిటా వెర్రివేషాలు? ఇప్పుడు ఫ్యాన్ కట్టేయడం అంటే ఏమిటి? ఇప్పుడు అడుగుతాడు, ఏమండి మీరే కదండి ఫ్యాన్ కట్టేయమన్నారు, కట్టేస్తున్నాను, తాడు తెచ్చి కట్టేస్తున్నాను ఫ్యాన్ అంటాడు. ఫ్యాన్ కట్టేయడం అలా కాదురా, అక్కడ స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి ఆ స్విచ్ ఆపేస్తే తిరుగుతున్న ఫ్యాన్ కాస్త అయిపోతుంది. ఇక్కడ ఫ్యాన్ ఉంటే ఇది తిరుగుతుంటే అక్కడ తిరగలేనటువంటి స్విచ్ దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేటువంటి డౌట్ వస్తుంది కదా. స్విచ్ అక్కడ ఉంటే ఫ్యాన్ ఇక్కడ తిరుగుతుంటే అక్కడ ఆపుతుంటే ఇక్కడ ఎలా వస్తుంది? ఇవన్నీ ఆలోచిస్తే ఈ జగత్తు చరాచర స్వరూపం. ఈ చరాచర స్వరూపమైనటువంటి జగత్తంతటికీ ఆధారభూతుడు ఎలా ఉన్నాడు? ఈ చరాచర జగత్తులందు ఉన్నాడు శక్తిగా, చైతన్యముగా. ఈ శక్తికి ఆవల తాను దీనందరికీ సాక్షిభూతంగా ఉన్నాడు. వాడిని పట్టుకోవాలి అంటే ఇప్పుడు ప్రకృతిని ఏం చేయాలి? దర్శించాలి, దానివల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలను అనుభవించాలి. ఈ సుఖము దుఃఖము అనేటువంటి దానికి అతీతంగా మనస్సు నిలిపినట్లయితే ఆ పైన ఉన్నటువంటి ఒక కంట్రోల్ పాయింట్ అనేటువంటి అర్థమవుతూ ఉంటుంది. అంతే తప్ప ఈ చైతన్యమే నిజము, ఈ ప్రకృతి సత్యము అని నమ్మామనుకో, ఈ ప్రకృతి నాకు అన్నీ ఇస్తుందని ఈ ప్రకృతితో తాదాపు చెందేసామనుకో, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి భావనతో ఇందులోనే కొట్టుమిట్టాడుతూ ఉండిపోతావు. పునరపి జననం పునరపి మరణం. అంతే తప్ప దీనంతటికీ కారకుడైనటువంటి వాడేవాడు అనేటువంటి ధ్యాస నీకే జన్మకు వెళ్ళదు. ఆ తిరిగేదాన్నే చూస్తావు, తిరిగేదాన్నే చూస్తావు, తిరిగేదాన్నే చూస్తావు. దానికి ఆవల ఉన్నటువంటి కంట్రోలింగ్ పాయింట్ నీకు అర్థం కావడానికి అవకాశం లేదు. కనుక భగవంతుడు అర్థం కావాలి అంటే ఇప్పుడు మనస్సు ఎటువైపు వెళ్ళాలి? ఇంత జరుగుతోంది అంటే జరిపించేది ఏదో ఉంది. ఆ అంతర్గత చైతన్యం వైపుకి మనస్సు రమించాలి. రమిస్తోంది అంటే ఇప్పుడు ఈ శరీరం ఇంత కదులుతోంది, ఈ చేతులు ఇలా కదులుతున్నాయి, ఏకకాలంలో ఇంత కదులుతున్నాం, ఇంత మాట్లాడుతున్నాం, ఇంత భావ వ్యక్తీకరణ జరుగుతుంది. ఈ భావ వ్యక్తీకరణ జరుగుతున్న సమయంలో వింటున్నటువంటి చెవులు అందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి తాదాత్మ్యత చెందుతుంది. ఏకకాలంలో ఇన్ని రకాల నాడులు అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 50-60 మంది 100 మంది దాకా ఉన్న సభ్యుల్లో 72,000 నాడులు ఇంటూ 100 వేస్తే ఇన్ని వేల కోట్ల నాడులు ఏకకాలంలో స్పందించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ
అకార ఉకార మకార స్వరూపముతో పాటు నాద బిందు కళాత్మకమైనటువంటి ఈ స్వరూపం సభ అనబడేటువంటి ఈ స్థితి అంతా కూడా తేజోవంతమై ప్రజ్వరిల్లుతుంది. దేని ఎందు చైతన్యం అనేటువంటి స్వర నాద బిందు కళాత్మకము అనబడేటువంటి ఆ పరమేశ్వర అనుగ్రహము నందు. కనుక ఏది ఎక్కడ ఏది జరుగుతున్నా ఎలా జరుగుతున్నా ఇదంతా పరమేశ్వర కృపే. దీన్ని నువ్వు పూర్తిగా నమ్మేటువంటి ప్రయత్నం చేయి. ఆ నమ్మే ప్రయత్నం ఎప్పుడైతే నువ్వు చేస్తావో చివరికి నువ్వు నమ్మకం దేని మీద పెట్టుకుంటావు? తిరిగే ఫ్యాన్ మీద కాదు. కొన్నాళ్ళు దీని మీద ఆధారపడి అబ్బా ఎన్నాళ్ళు ఊరికే ఇది ఆపాలంటే అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ దీన్ని వెయ్యాలంటే అక్కడికి వెళ్ళాలి, అంటే నాకు సుఖం కావాలంటే ప్రకృతి మీద ఆధారపడాలి, సుఖము కష్టముగా తోచింది అంటే మళ్ళీ ప్రకృతినే పట్టుకోవాలి. ఇట్లా ప్రకృతి మీద ఆధారపడి నన్ను నేను ఇబ్బంది పెట్టుకుని ఊరూరికి నా సుఖము దుఃఖము కౌంట్ చేసుకునే కన్నా అసలు ఈ సుఖము దుఃఖము అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడుగా, ఈ ప్రకృతిని కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడుగా. వాడిని పట్టుకుంటే ఉన్నదంతా సుఖంగానే మారుతుందిగా. ఈ ఆలోచన వచ్చిన రోజున పరిపక్వత, దేని ఎందు పరిపక్వత అంటే నువ్వు చేసేటువంటి కర్మాచరణ ఎందు కేవలం భోగం ఒక్కటే సుఖం ఒక్కటే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ సుఖము కోసం పడేటువంటి తాపత్రయమే అధికంగా ఉంది. ఆ తాపత్రయం ఎప్పుడైతే ఎన్నాళ్ళు ఊరికే పరిగెత్తి శరీరం అలసిపోతుంది, ఈ పరిగెత్తడంలో కాదు నిలిచి ఉండి ఉన్నదానిలో ఉన్నటువంటి చైతన్యాన్ని స్వయంగా గ్రహించగలిగే శక్తిని పొందాలనేటువంటి ఆలోచన వచ్చినవాడు కూర్చుని తపస్సు చేయడం మొదలు. ఆ తపస్సు అంటే ఏమిటి? జరిగేదాన్ని చూస్తూ ఉంటాడు. తెల్లవారింది, తానుగా మొత్తం చీకటంతా వెళ్ళిపోయి జగత్తులోకి సూర్యమండల అధీశుడైనటువంటి సూర్యుడు వచ్చాడు. ఆయన రావడంతోనే కాంతి విశేషంగా మొత్తం అంతా విస్తరించింది. ఆ కాంతి కొన్ని గంటలు అయ్యేటప్పటికల్లా వేడిగా మారింది. ఆ వేడి ఇంకొంతకాలం అయ్యేటప్పటికల్లా మళ్ళీ చల్లదనంగా వెళ్ళి చీకట్లోకి మనందరినీ కూడా తీసుకెళ్ళిపోతాం. ఇలా అంటే గమనిస్తున్నటువంటి ప్రకృతి యందు మనకి తెలియకుండానే మౌనంగా కూర్చొని చూస్తూ ఉంటేనే కాలము తన పని తను చేసుకుంటూ పోతుంటే, దీనిలో గమనించగలిగినటువంటి వాడికి ప్రకృతి కాలము రెండు ఒకటి కాదు, ఈ రెండు ఒకటిగా ఉన్నట్లు కనపడతాయి. ఈ రెండింటిని అధీనంలో ఉంచుకున్న వాడు ఒకడు దీన్ని నడుపుతున్నాడు. వాడు కాలమునకు ఈ ప్రకృతికి అతీతముగా ఉన్నాడు.